వందనాలండి. మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు. దేవుని మాట వింటున్నావా? దేశమా 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 యెహోవా మాట విను. ఇర్మియా 22:29. సహజంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని విలువైన ముఖ్యమైన మాటలు చెప్పేటప్పుడు 2 సార్లు ఒకే పదమును ఉపయోగిస్తూ లేదా పిలుస్తూ ఉండడం మనం గమనిస్తాం. అనేక పనులలో పడిపోయిన మార్తకు దేవుని సహవాసం విలువైనదని చెప్పవలసిన వచ్చిన ఆ వేళ దేవుడు ఇలా పిలుస్తున్నారు. ఏమనండి? మార్తా మార్తా అని పిలిచారు. శోధనలో పడబోతున్న శిష్యులను హెచ్చరించడానికి దేవుడు ఈ విధంగా పిలుస్తున్నారు. ఏమనంటే సీమోను సీమోను అని పిలిచారు. అలాగే యెరూషలేము దేవుని మాటలకు లోబడనందున రాబోతున్న ఉగ్రత తెలియపరుస్తూ యెరూషలేమా యెరూషలేమా అని పిలిచారు. కానీ ఇక్కడ దేశమా 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 అని అంటూ 3 సార్లు పిలుస్తున్నారు. 2 సార్లు పిలిచిన సమయంలో అంత ముఖ్యమైన మాట విషయం ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు 3 సార్లు దేశాన్ని పిలుస్తున్నారు. అసలు ఇక్కడ దేవుడు పిలుస్తున్న దేశం అంటే ఏంటి? ఇశ్రాయేలు దేశాన్నే యెరూషలేం దేశం అని మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు అనేది ఒక మనిషి పేరు. అతని జనాంగాన్ని, అతని కుటుంబాన్ని ఇశ్రాయేలు దేశం అంటాం. అదేవిధంగా గురుజాడ అప్పారావు గారు కూడా చెప్పినట్లు దేశం అంటే మట్టి కాదు, మనుషులంటే దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తే దేశమా అని పిలుస్తున్నది ఒక వ్యక్తిని. ఈ వాక్యాన్ని చదువుతున్న నిన్ను నన్ను దేవుడు మన పేరు పెట్టి పిలుస్తున్నారు. దేశమా యెహోవా మాట విను అని చెప్తున్నారు. సహజంగా పాస్టర్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు మనం వింటూనే ఉంటాం కదా. మళ్ళీ దేవుని మాట వినడం ఏంటి అని ఆలోచిస్తున్నావా? లేక ఏం వినాలి, దేని గురించి దేవుడు చెప్తున్నారని ఆలోచిస్తున్నావా? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17. క్రీస్తును గూర్చిన మాటలను వినాలి. లోక సంబంధమైన మాటలను, లోకపు పోకడలను, తీరును గూర్చిన వాటిని కాదు, కానీ క్రీస్తును గూర్చి మనం వినాల్సిన వారమై ఉన్నాం. వినాలి, క్రీస్తుని గురించి సంభాషించాలి. ఇలా నిత్యమైన వ్యర్థమైన మాటలను కాకుండా క్రీస్తు గురించిన వాక్యం మాటలను వింటాము. అప్పుడు వినుట వలన మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. నేడు మనం అనేకమైన విషయాలలో ఓడిపోవడానికి అనేకమైన విధాలుగా మన జీవితం అల్లాడుచూ ఉండడానికి, నెమ్మది లేని స్థితిలో ఉండడానికి విచారిస్తున్న మేముతో మనం జీవించడానికి కారణం మనం క్రీస్తు గురించి కాకుండా ఇతరమైన వాటి గురించి వింటున్నాం. వాటిని మనకి తెలియకుండానే మన హృదయంలో భద్రపరుచుకుంటున్నాం. కాబట్టి మనం ఎదుర్కొంటున్న సమస్యలలో నా దేవుని ద్వారా నేను సమస్తం చేయగలను. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు, విపత్కర పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పటికీ కూడా నేను నా దేవునిపై ఆధారపడి జీవించగలను, విజయం సాధించగలనని విశ్వసించలేకపోతున్నాం. అందుకే ఈ దినం దేవుడు నీకు నాకు మరి ఒకరికి చెప్తున్నారు, యెహోవా మాట విను అని. ఇలా ఎప్పుడైతే మనం వింటామో మనకి విశ్వాసం అనేది వస్తుంది. ఈ విశ్వాసం ద్వారా ఏవైతే మనం ఇంకా పొందుకోలేదో వాటి గురించి చింతించే వారి వల్ల మనం ఉండకుండా వాటిని పొందుకున్నాము అని విశ్వసించి స్తుతించే స్థితికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి నేటి నుండైనా దేవుని మాట వినడానికి వేగిరపడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ నా వందనాలండి.